న్యూస్. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శరవేగంగా దర్యాప్తు జరిపి ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు దాడిలో పాల్గొన్న ఇతరులను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో వీరరాఘవరెడ్డితో పాటు మరో 5 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా ఖమ్మం, నిజామాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. ఈ నెల 8న రంగరాజన్పై దాడి జరగ్గా ఇప్పటికే రామరాజ్యం ఆర్గనైజేషన్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు డీసీపీ శ్రీనివాస్. రెడ్డి అనే వ్యక్తి ఈస్ట్ గోదావరి అతను. రామరాజ్యం అనేది ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసింది 2022లో. తర్వాత అతని ఆలోచన ఏంటంటే ఒక ఆర్మీని స్థాపించి ఆర్మీ ద్వారా వైలెంట్ గ్రూప్ ద్వారా మాత్రమే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని అతను ఈ గ్రూపు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అతను కొంతమందిని సెక్యూరిటీ గార్డులు అనే పేరు మీద కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాము అని యాడ్ ఇచ్చి నెలకి 20,000 రూపాయల శాలరీ అని చెప్తే దాన్ని నమ్మి కొంతమంది అతని దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ అమౌంట్తోనే అంటే రిజిస్ట్రేషన్కి 350 రూపీస్ కట్టారు వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్ జాబ్ అనుకొని. తర్వాత 2,000 రూపీస్ ఈచ్ కూడా వీళ్ళు అక్కడ పే చేసి వాళ్ళ పైసలతోనే వాళ్ళు యూనిఫామ్స్ కుట్టించుకున్నారు తణుకు దగ్గర. దాని తర్వాత కొన్ని డిఫరెంట్ టెంపుల్స్కి తిరిగారు, ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా అన్నదానాలు జరుగుతాయి వీళ్ళందరూ అక్కడ డిఫరెంట్ టెంపుల్స్లో ప్రీస్టెస్కి అందరు కలిసి ఇట్లా రామరాజ్య స్థాపనకి మీరు అందరూ కూడా కొంతమంది సైనికులను ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన శాలరీ కానీ సపోర్టివ్ మెకానిజం మీరే ఇవ్వాలంటే కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు సర్లే అని అన్నారు. ఫైనల్గా వీళ్ళు 6వ తారీఖు రోజు హైదరాబాద్ రావటం, ఆ డ్రెస్లు వేసుకొని అక్కడ ఒక వీడియో లోపల రూమ్లో తయారు చేసుకొని 7వ తారీఖు మార్నింగ్ ఇక్కడ చిలుకూరు టెంపుల్కి రావటం జరిగింది. అక్కడ కూడా రంగరాజన్ గారిని కలిసి ఇదే విధంగా చెప్తుంటే ఈయన డిఫర్ అయినారు. ఈ ధర్మంలో అలా లేదు, మీరు ఆర్మీ పెట్టుకొని ఆర్మీతో వైలెంట్ గ్రూప్తో హిందూ రామరాజ్య స్థాపన జరగదు అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు అతనికి డిఫర్ అవుతున్నారు కాబట్టి ఈ వైలెంట్గానే అతని మీద అసాల్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన కంప్లైంట్ నెక్స్ట్ డే ఇచ్చారు, ఆయన షాక్లో ఉండి అదే రోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత నిజామాబాద్ అండ్ ఖమ్మంలో ఉన్న వాళ్ళని టీమ్స్ పంపించి నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మొత్తం 6 మెంబర్స్ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పరారీలో ఉన్న వాళ్ళు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేస్తాం. మనందరం కొంతమంది క్షత్రియుల గోత్రాలని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ నుంచి రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఇతను చెప్పటం, ఇక్ష్వాక వంశంలోంచి ఆ లీనేజ్లోనే తను రాముడు అంశగా తను క్లెయిమ్ చేసుకోవటం, ముక్కంటే పంపించినాడు అంటే శివుడే తను ఈ కార్యక్రమాన్ని కోసం పంపించినారని చెప్పటం, ఇదంతా మామూలుగా అతని దగ్గరికి గుమిగూడే వ్యక్తులకు వాళ్ళకి చెప్పడం అనేది నిజం. ఇప్పుడు ఈ 25 మంది వెళ్ళిన వాళ్ళకి ఈ యాంగిల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. ఈ వీరరాఘవరెడ్డి. మరోవైపు దాడికి గురైన అర్చకులు రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఫోన్ చేసి దాడి ఘటనపై ఆరా తీశారు సీఎం. ఇలాంటి దాడులను సహించేది లేదని రేవంత్ చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగరాజన్కు భరోసా ఇచ్చారు. అంతేకాదు రంగరాజన్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్ అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. need not worry, sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను, కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు, ఏం ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. రండి సార్, రండి. స్వామి జాగ్రత్తగా ఉండండి, ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే, నమస్తే నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్.
మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ప్రముఖులు ఖండిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఘటనపై పరామర్శించారు. పోలీసులకి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? ఎప్పుడైతే రంగరాజన్పై దాడి జరిగిందని సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరగడం స్టార్ట్ అయిందో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే ఈ మొత్తం దాడికి కారకుడైనటువంటి రామరాజ్య వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేయడమే కాకుండా అతనికి సహకరించినటువంటి నిజామాబాద్ కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మరికొంత 5 మందిని మొత్తంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంగా పడితే మిగతా మంది దాదాపు 15 మంది దాకా కూడా ఇంకా పరారీలో ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఎందుకంటే రంగరాజన్ మొదటి నుంచి కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్లో అనేక మందికి కూడా ఆయన అక్కడ సేవలు అందించారు. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా ఆయన అక్కడే ఉన్నారు, అందరితో కూడా చాలా బాగుంటారు. సో అలాంటి వ్యక్తి మీద సౌమ్యుడి పైన ఈ రకమైనటువంటి దాడి చేయడం ఏంటనేది కూడా చాలా మంది కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో సర్కారు కూడా ఏకంగా నిన్న ముఖ్యమంత్రి ఫోన్ చేసి మరి ఆయన్ని పరామర్శించడం నేపథ్యంగా పడుతుంది. తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళారు, తర్వాత మంత్రి కొండా సురేఖ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాడి జరిగినటువంటి తీరంతా కూడా వారు కనుక్కున్న తర్వాత వారికి ఒక మంచి భరోసా అనేది ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఓ పక్క ఇక్కడ పరామర్శలు జరుగుతుంటే మరో పక్క మాత్రం అరెస్టుల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. వీరరాఘవరెడ్డి గతంలో చేసినటువంటి నేరాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు పోలీసులు. దాంతోపాటు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలో ఒక మహిళని అసభ్యకరంగా కూడా మాట్లాడినా లేకపోతే అసభ్యపరంగా కూడా అతను వ్యవహరించినటువంటి తీరుపైన కూడా అప్పట్లో కేసు నమోదైంది. గతంలో కూడా మరొక ఎల్బీ నగర్లో కూడా ఒక కేసు నమోదైనట్టుగా పోలీసులు గుర్తించారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇతని పైన నేర చరిత్ర పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అతను ఈ రామరాజ్యం పేరిట ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎంతమందిని ఇప్పటి వరకు రిక్రూట్ చేసుకున్నారు, వీళ్ళకందరికీ కూడా నిధులు ఏ విధంగా వచ్చాయి, దాంతోపాటు ఈయన మాయలో పడినటువంటి ఎవరైతే మహిళలు కానీ తర్వాత యువకులు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసులు వెంబడి కూడా పడ్డారు. కాబట్టి వాళ్ళందరినీ ఏ రకంగా ఇతను మోటివేట్ చేశాడు, ఇతను మోటివ్ ఏంటి ఎగ్జాక్ట్గా అనేది కూడా పోలీసులు ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే రంగరాజన్ పైన దాడి జరిగిందని తెలియగానే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా మంది నిన్న ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా అక్కడ భద్రత అనేది కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లోపల మరికొన్ని దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వారిని అందరూ కూడా మేము అరెస్ట్ చేస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా రంగరాజన్ ఇంట్లోకి వీళ్ళు డబ్బులతో పాటు టెంపుల్ అప్పచెప్పాలంటూ కూడా వీళ్ళు అక్కడ ఆయన్ని వాగ్వాదం దిగడంతో పాటు దాడి కూడా పాల్పడ్డారు. కాబట్టి ఈ కేసుని చాలా సీరియస్గానే ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ వాగ్వాదం జరిగినప్పుడు కూడా చాలా సౌమ్యంగా వీరరాఘవరెడ్డికి అర్థమయ్యే విధంగా కూడా రంగరాజన్ ప్రయత్నించాడు చెప్పడానికి. కాకపోతే అప్పటికే పక్కనటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా కోపోద్రిక్తంగా అతనిపైన మాటల దండకం పెడుతూ అట్లా తిట్ల దండకం కూడా చేస్తూ అట్లా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎక్కువగా వాడుతూ ఆయన పైన దాడి చేసినట్టుగా మనకు సమాచారం. ఎక్కడ కూడా దాడి చేసినటువంటి వీడియోని వాళ్ళు రికార్డ్ చేసుకోకుండా కేవలం ఆయనకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా, ఆయనకి మంత్రాలు రావనట్టుగా, ఆయనకి చరిత్రకు తెలియనట్టుగా, ఈయనకే తెలిసినట్టుగా, పైగా రాజ్యాంగం గురించి ఈయనకే తెలిసినట్టుగా చెప్తున్నటువంటి వీడియోని మాత్రమే రికార్డ్ చేసి పోస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఇంకా పరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చాలా తీవ్రంగానే గాలింపు చర్యలు అనేది చేపడుతున్నారు. దానితో పాటు ఇప్పటికే సిపి ప్రత్యేకంగా కూడా డీసీపీకి కూడా చెప్పారు ఈ కేసుని మానిటర్ చేయమని చెప్పి. ఎందుకంటే ఇప్పటితో ఆగేసారు, ఇప్పటితో కానీ ఈ కేసుని కానీ ఇప్పుడు మనం ఆపకపోతే, ఇలాంటి వ్యక్తులు కానీ ఆపకపోతే ఇది రాను రాను చాలా పెద్ద ఎక్కువైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీరరాఘవరెడ్డికి సంబంధించినటువంటి స్పీచెస్ ఎవరున్నా కానీ, ఆయన పోస్టులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యువత చాలామంది కూడా కొంచెం ఎక్కువగా కోపంలో ఉన్నటువంటి వారు కానీ వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని తన రామరాజ్యం ఆర్మీలకి తీసుకెళ్తున్నటువంటి సంఘటన కూడా చూసారు. దీనివల్ల ఖచ్చితంగా వైలేషన్స్కి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది, వైలెన్స్ జరిగే ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి వీరరాఘవరెడ్డి ఆకృతలు ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో దాని తగ్గట్టుగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేసి కూడా ఇప్పటికే రంగరాజన్కి ఒక భరోసా ఇచ్చారు. దాంతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా వీరు కొండా సురేఖ వెళ్ళారు కాబట్టి అక్కడ
వారిని పరామర్శించారు. రంగరాజన్ సంబంధించిన వాళ్ళ ఫాదర్ని కూడా కలిశారు. వాళ్ళకి ఒక ధైర్యాన్ని అనేది కల్పించిన నేపథ్యం కాబట్టి దాంతోపాటు టెంపుల్ చుట్టూ పెద్ద ఎత్తున కూడా ఇంకా సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. టెంపుల్కి అభివృద్ధి కోసం కూడా మేము పూర్తి స్థాయిలో పాటుపడతామనేది కూడా వారు చెప్తున్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ రంగరాజన్కి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మరోపక్క ఇప్పటికే ఆయనని కలవడానికి కానీ ఆయనతో మాట్లాడడానికి ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ వస్తారు. దాంతోపాటు ఈ కేసుని పొలిటికలైజ్ చేయడానికి కూడా కొన్ని పార్టీలు ప్రయత్నిస్తాయంటూ నేపథ్యంలో అలాంటి అవకాశాలకి తావివ్వకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రధాన నిందితుడు అరెస్టెడ్ కాబట్టి మైనాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ కూడా నడుస్తుంది కాబట్టి చూడాలి దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా ఈ 2 రోజులు పూర్తిగా ఇంకా అరెస్టులు చేసిన తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాణా.